సూర్యోదయము యందు సూర్యాస్తమయం యందు కూడా నమస్కరించేటటువంటి పురుష స్వరూపం సూర్యనారాయణమూర్తి. అదేవిధంగా వేదములలోకి ఆధారమైనటువంటి గాయత్రి మహాశక్తిని ఇవాళ రోజున ఋషులు చెప్తున్నారన్నమాట. గాయత్రి స్వరూపమయ్య ఈ స్వరూపం అంతా కూడా అమ్మవారే సృష్టికర్త్రి బ్రహ్మరూప. మొట్టమొదట సూర్యనారాయణమూర్తి ఉదయించేటప్పుడు అమ్మవారు బ్రాహ్మీ ముహూర్తం అంటారు చూసారా, బ్రహ్మముహూర్తం అంటారు. బ్రహ్మముహూర్తం అంటారు. ఆ బ్రహ్మముహూర్త సమయం అంటే సూర్యోదయానికి ఇంచుమించుగా ఒక 40 నిమిషాల ముందు, ఒక గంట ముందు వేసుకోండి. ఆ గంట ముందు సందర్భంలో, ఆ గంట ముందు ఉన్నటువంటి సమయంలో మనుష్య జాతికి చెందినటువంటి వారు ఎవ్వరైనా సరే ఎటువంటి శుభకార్యమైనా చేయడానికి శ్రేయస్కరమైనటువంటి సమయం అన్నమాట. అలాగే దేవత ఆరాధనకి చాలా 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 శ్రేయస్కరమైనటువంటిది. దైవానుగ్రహాన్ని మన యందు పరిపూర్ణంగా కురిపించడానికి విశేషమైనటువంటి శక్తి కలిగినటువంటి సమయము బ్రహ్మముహూర్తము. కాబట్టి ఆ సమయాన్ని బ్రహ్మముహూర్తం అని పిలుస్తారనమాట. అందుకే ఆ బ్రహ్మముహూర్త సమయానికి అధినాయకురాలు ఎవరయ్యా అంటే సూర్యోదయానికి అధినాయకురాలు బ్రాహ్మీ దేవత ఆవిడే. కాబట్టి అందుకే మనకి వేదాల్లో కూడా అమ్మవారి గాయత్రి మాతకి 5 శిరస్సులు అంటారు. 4 కాలాలు కూడా మన ప్రతి నిత్యము కూడా రక్షిస్తూ ఉంటారు. 5వ శిరస్సు 4 దిక్కులు పైభాగం నుంచి కూడా నేను ఎప్పుడు చూస్తూనే ఉంటుంది ఆవిడ. అందుకే సర్వజ్ఞ సాంద్రకరణ అమ్మవారి నామాలు చెప్తారు చూసారా. అమ్మవారికి సంబంధించిన నామాలన్నీ ఇవన్నీ కూడా వేదమాత్ర గాయత్రి నామాలు. సృష్టికర్త్రి బ్రహ్మరూప, గోప్త్రి గోవింద రూపిణి, సంహారణి రుద్రరూప, తిరోధానకరి ఈశ్వరి, సదాశివానుగ్రహద పంచకృత్య పారాయణ, భానుమండల మధ్యస్థ భైరవీ భగమాలిని, పద్మాసన భగవతి పద్మనాభ సహోదరి, ఉన్మేష నిమిషోత్పన్న విపన్న భువనావలి, సహస్రశీర్ష వదన సహస్రాక్షి సహస్రపాద్. ఈ నామాలు చెప్తున్నారు చూసారా. ఇవన్నీ చెప్పిన తర్వాత గాయత్రీ మాత గురించి చెప్తున్నారన్నమాట. గాయత్రీ మాత శృతి శ్రీమంత సింధూరీ కృత పాదాబ్జధూలికాయ నమో నమః. లలితా త్రిపుర సుందరీ దేవికి విశేషమైనటువంటి ఈ యొక్క నుదిటి భాగంలో సింధూరాన్ని అలంకరింపబడి కనిపించిందనమాట. ఈ సింధూరం అంతా ఎక్కడదమ్మా అని చెప్పి ఋషులు అడిగారనమాట. అమ్మా, ఇందాక నువ్వు లలితాదేవి పాదాలకు పెట్టబడినటువంటి సింధూరం పారాన్ని పెట్టుకుంటారు కదండి, ఆ పారానంతా ఉందన్నమాట. కాబట్టి వేదమాత గాయత్రీదేవి వెళ్ళి లలితాదేవి పాదములు పట్టి తల తాటించి నమస్కరించిందనమాట. నమస్కరించేసరికి ఈ నుదురంతా కూడా అమ్మవారి పాదాలకి అలంకారం చేయబడినటువంటి సింధూరం ఇక్కడ అంటిందనమాట. అదే శృతి శ్రీమంత సింధూరి కృతపాదాబ్జధూలికాయ నమో నమః. వేదమాత గాయత్రీదేవికి ఈ నుదురంతా కూడా అలదుకున్నటువంటి సింధూరం ఏమిటయ్యా అంటే లలితాదేవి పాదపద్మములకి నమస్కరించినప్పుడు ఆవిడ పాదాలకి అలంకారం చేయబడినటువంటి సింధూరమే అమ్మవారు అన్నమాట. శృతి అంటే వేదం కదండి, వేద స్వరూపమే గాయత్రి అనమాట. ఇలా గాయత్రి మాత అన్నప్పుడు లలితాదేవి ఆవిడ పాదాలు సేవిస్తూ ఉంటుంది. గాయత్రి తక్కువ, లక్ష్మీ తక్కువ అని చెప్పబడలేదు ఎక్కడా కూడా. లలితాదేవి స్వరూపమే వేదాలని అనుగ్రహించేటటువంటి స్వరూపానికి వచ్చినప్పుడు గాయత్రిగా నిలబడతారనమాట. ఆవిడికి ఎటువంటి రాగద్వేషాలు కానీ ఎటువంటి రూపం కానీ ఉండదని మనం రోజు చెప్పుకుంటున్నాం కదండి. నిర్లేప నిర్మల నిత్య అనుకుంటున్నాం. ఆవిడ అదే లలితా త్రిపుర సుందరీ దేవి వచ్చి మనకి వేద విద్యని, సమస్త రకాలైనటువంటి ఉపనిషత్తుల్ని, సమస్త రకాలైనటువంటి ధర్మాల్ని అనుగ్రహించాలంటే ఆ శక్తి స్వరూపమే గాయత్రిగా నిలబడుతుంది అనమాట. గాయత్రి గాయ అంటే గా అంటే 3 ప్రతి నిత్యము కూడా గా అంటే గానం చేస్తాం అనుకోండి, గానము ప్రతి నిత్యము కూడా గాయత్రి గానము చేయబడినటువంటి శక్తి స్వరూపుడు. ఎప్పుడు 3 కాలముల యందు కూడా ఉదయము, మధ్యాహ్నము, సాయంకాల సమయం అన్నమాట. 3 కాలముల యందు కూడా ఎవరైతే ఆ గాయత్రి మంత్రాన్ని పఠిస్తూ ఉంటారో వారికి బ్రహ్మాస్త్రంలాగా రక్షణ చేస్తుంది ఆ గాయత్రి స్వరూపము. గాయత్రి అంటేనే అంతరార్థం అదనమాట.
ఆవిడికంటూ ఒక పేరు లేదనమాట. 3 కాలముల యందు కూడా స్మరణ చేయబడినటువంటి స్వరూపం ఆ గాయత్రి మాత. అందుకే యజ్ఞోపవీతం ఉన్నటువంటి బ్రాహ్మణుడు త్రికాల సంధ్యావందనం చేసి తీరవలసిందే. కాలమాన పరిస్థితులు బట్టి ఏదైనా ఉద్యోగరీత్యా చేసిన కానీ కనీసంలో కనీసం ప్రాతకాల సంధ్యావందనం అయినా సరే చేసి తీరాలన్నమాట. దీనికి రామాయణంలోని చిన్న కథ చెప్తూ ఉంటారనమాట. రామాయణంలో ఈ యొక్క రామచంద్రమూర్తికి సుగ్రీవుడు మార్గం చెప్తూ ఉంటారన్నమాట. అయ్యా, సీతమ్మ వారిని వెతకడం కోసం నేను అనేక మంది రాక్షసుల్ని 4 దిక్కులకి పంపుతున్నప్పుడు ఆయన ఎన్నో దిక్కులు చెప్పారనమాట. నిజానికి రామాయణంలో ఈ భౌగోళిక శాస్త్రానికి సంబంధించినటువంటి సమస్త రకాలైనటువంటి విశేషమైనటువంటి ప్రదేశాలు కానీ, వృక్షాలు కానీ, అరణ్యాలు కానీ అన్నీ ఎన్నో చెప్పబడ్డాయి అన్నమాట. కాబట్టి ఆ చెప్తూనే వాలఖిల్యులు అనబడేటటువంటి కొంతమంది రాక్షసులు చెప్పబడ్డారనమాట. వాలఖిల్యులు వాళ్ళ పేర్లు. ఈ వాలఖిల్యులు ఏమిటయ్యా అంటే వీళ్ళు ప్రతిరోజు కూడా సూర్యనారాయణమూర్తి మీద ద్వేషం చేతో లేదా లోకం మీద కోపం చేత వీళ్ళు ప్రతి నిత్యము కూడా లోకానంతటిని కూడా చీకటిమయం చేసేయాలి మనం. కాబట్టి మన శక్తి ఎక్కువగా ఉండాలంటే అది రాత్రి వేళలోనే సంభవం అవుతుంది. మన శక్తి ఎక్కువ కావాలి. కాబట్టి మనకు శక్తి ఎక్కువ కావాలంటే దానికి 24 గంటల సమయం కావాలన్నమాట. 24 గంటల సమయం మనకి కావాల్సిందే. కాబట్టి 24 గంటలు మనం తపస్సు చేస్తే మన శక్తి రెట్టింపు అవుతుందన్నమాట. ఈ వాలకిల్లులు ఏం చేస్తారంటే ప్రతి నిత్యము కూడా సూర్యోదయం అవ్వకుండా ఉండాలని చెప్పి పెద్ద నిటారు చెట్టు మీద వీళ్ళందరూ కొన్ని వేల మంది రాక్షసులు వెళ్ళి వాళ్ళ చేతులను అడ్డుగా చాపుతారనమాట. అంటే సూర్యకిరణాలు భూమి మీద పడకుండా. ఇప్పుడు మనకి ఉదాహరణ అర్థం కావాలంటే ఏదన్నా ఒక టార్చ్ లైట్ వేసి దానికి అడ్డంగా చేయి పెట్టామనుకోండి, ఆ నీడ చేయి పెట్టినంత ప్రాంతం అంతా కూడా చీకటిమయం అయిపోతుంది. అదే కారణం చేత ఈ వాలకిల్లులందరూ కూడా సూర్యోదయం ఎక్కడి నుంచి అవుతుందో అక్కడి దగ్గరలో ఉండి ఆ చేతులన్నీ అడ్డు పెడదామని ప్రయత్నిస్తారనమాట. వాలకిల్లులు వాళ్ళ పేర్లు వాలకిల్లులు. వాలకిల్లులు అందరి చేతులు అడ్డు పెడతా ఉండగా సూర్యోదయం ఆకుండా ఆపుతారు వాళ్ళు. ఎవరైతే సంధ్యావందనం చేసి గాయత్రీమాత వేదమంత్రాన్ని మనస్ఫూర్తిగా పలికి ఆ సూర్యనారాయణమూర్తికి అధ్యాన్ని వదులుతారో ఈ అధ్యమిచ్చినటువంటి మంత్రశక్తి వెళ్ళి వాళ్ళని ఒక్క దెబ్బ కొడుతుందన్నమాట. దెబ్బ కొట్టేసరికి ఈ వాలకిల్లులు అనేబడే రాక్షసులందరూ పడిపోతారనమాట. పడిపోయిన తర్వాత మరలా సూర్యోదయం యథాప్రకారం అవుతుందన్నమాట. కానీ వీళ్ళు ఎంతటి పట్టుదల కలిగినటువంటి రాక్షసులు అంటే ప్రతి నిత్యము చేస్తూనే ఉంటారు. వీళ్ళు ప్రతి నిత్యము అలా చేస్తూనే ఉంటారు. ఎప్పుడైతే సంధ్యావందనం చేయకుండా భూమండలం మీద ఒక్కరైనా లేకుండా ఉంటారో అప్పుడు పరిపూర్ణంగా చీకటిమయం అయిపోతుందన్నమాట. అందుకే సంధ్యావందనం చేసేటటువంటి అర్హత ఎవరైతే కలిగి ఉంటారో వాళ్ళు ప్రతి నిత్యము కూడా సంధ్యావందన కార్యక్రమాలు చేసి తీరవలసిందే. వేదం చదువుకున్నటువంటి బ్రాహ్మణులు ఖచ్చితంగా చేసి తీరాలి. త్రికాలము యందు కూడా అర్చన చేయడానికి, ప్రార్థింపబడడానికి యోగ్యమైనటువంటి మహాశక్తి స్వరూపిణి అన్నమాట. అందుకే గాయత్రి మాతకి ప్రత్యేకించి అర్చనలు కానీ అభిషేకాలు కానీ ఉండవన్నమాట. ఆవిడ ప్రతి నిత్యము గానము చేస్తూనే ఉంటారు. ఆవిడ మంత్రాన్ని ప్రతి నిత్యము చెబుతూనే ఉంటారనమాట. ఏ మంత్రానికైనా సరే ఆ మంత్రంలో కొన్నే బీజాక్షరాలు ఉంటాయన్నమాట. బీజాక్షరాలు సభాముఖంగా చెప్పకూడదు కాబట్టి కొన్ని అర్హతలు ఉంటాయి. కాబట్టి బీజాక్షరానికి కొన్ని మాత్రమే. అమ్మవారి నామమే ఉంది, అందులో ఒక నామం బీజాక్షరమై ఉండొచ్చు. అలాగే శ్రీమన్నారాయణమూర్తి నామం ఉంది, అందులో ఒక నామం బీజాక్షరమై ఉండొచ్చు. కానీ గాయత్రి మంత్రానికి ఉన్నటువంటి శక్తి ఏమిటంటే అందులో 24 అక్షరాలు. 24 అక్షరాలు అన్నీ కూడా బీజాక్షరములే. ఒక నామం కాదు కదండి, ఒక నామం ఇది కాదని చెప్పకూడదు. సమస్తమైనటువంటి బీజాక్షరాలు కలిగినటువంటి నామం 24 బీజాక్షరాలు కలిగినటువంటి ఏకైక మంత్రము ఒక్క గాయత్రి మంత్రం మాత్రమే.